జీవ పరిణామ సిద్ధాంతం ఒక పెను ఉప్పెనకు కారణమైందని, డార్విన్ పరిశోధనల ద్వారా జీవుల పుట్టుక, వాటి పరిణామ క్రమం ఏ విధంగా ఏర్పడిందనేది ప్రపంచానికి చాటి చెప్పారని రిటైర్డ్ డిఈఓ లింగయ్య అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రపంచ జీవ పరిణామ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక జీవ పరిణామ సిద్ధాంత ప్రచారోద్యమంలో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిఈఓ లింగయ్య హాజరై మాట్లాడారు. చార్లెస్ డార్విన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడానికి కారణం తను రచించిన ప్రకృతి పర్యావరణం ద్వారా జీవజాతుల ఆవిర్భావం అనే గొప్ప గ్రంథం ఆయనకు పేరు తీసుకువచ్చిందని చెప్పారు. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవం వరకు ఇక జీవ పరిణామ క్రమ సిద్ధాంత ప్రచారాన్ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దండనాయక్ ఉమాకాంత్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పెంటపర్తి ఉషన్న, జిల్లా నాయకులు నారాయణ రెడ్డి, గంగన్న, ప్రేమ్ కుమార్, శ్రీధర్ బాబు, లింగన్న, నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో గల ఎన్నో మూఢాచారాలను తుడిచివేయడానికి, ప్రజల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పరచడానికి నిరంతరంగా కృషి చేస్తున్నది. ఎన్నో సమస్యలు మనము శాస్త్రీయ దృక్పథంతో ఉన్నట్లయితే పరిష్కరించవచ్చు, మన జీవితాన్ని కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎన్నో సమస్యలు మూఢ నమ్మకాలతో జరుగుతున్నాయి. కొన్ని విశ్వాసాలు మనము దాన్నే ఆధారంగా చేసుకొని జీవితం గడపడం వల్ల కూడా మనకు సమాజంలో ఎన్నో రుగ్మతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కుల వ్యవస్థ కానీ, లేకపోతే ఏదో మూఢనమ్మకాలు. ఉదాహరణకి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కూడా మూఢనమ్మకాలతోటి తనకు ట్రీట్మెంట్ చేసుకోకుండా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. అయితే ఇటువంటి వాటిని పొడగొట్టడానికి నిరంతరంగా కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక వారిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు చార్లెస్ డార్విన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఈ శతాబ్ద మిలీనియం కాలంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి డార్విన్, ఆయన రచించిన పుస్తకము ఒరిజిన్ ఆఫ్ స్పెసీస్ అనేది, అంటే జీవ ఆవిర్భావం అనే పుస్తకము 1859 ఈ రోజు అంటే నవంబర్ 24 రోజు రచించిన దినాన్ని పురస్కరించుకొని జీవ పరిణామ సిద్ధాంతం గురించి ప్రచారం చేయడానికి ఫిబ్రవరి 28 అంటే సైన్స్ డే అంటాము, అంటే 3 నెలల పాటు ఈ ప్రచారోద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ శాఖ తరఫున కూడా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం, అలాగే అన్ని చోట్ల స్కూళ్ళు, కాలేజీలు, విద్యావంతులు ఉండే అన్ని చోట్ల కూడా ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కోరుకుంటున్నాం. అయితే దీని ప్రకారంగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం, లేక అనేక శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 550 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ భూగోళం పైన క్రమక్రమంగా నీరు, తర్వాత ఆక్సిజన్ అంటే గాలి ఇట్లాంటివి ఆవిర్భవించి జీవ పరిణామానికి అవకాశం ఏర్పడ్డది. ఏకకణ జీవులు, తర్వాత ద్వికణ జీవులు, బహుకణ జీవులు ఇలా ఆవిర్భవించి కాలక్రమేణా అనేక వేల కోట్ల జాతులు, ఉపజాతులు ఏర్పడ్డాయి. అవి ఒకదాని నుంచి ఒకటి పరిణామం చెంది ఇప్పుడు ఉన్నటువంటి జాతులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయనేది ఆయన యొక్క సిద్ధాంతం. ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అన్ని దేశాలు, తెగలు, జాతులు, తర్వాత వాటి శిలాజాల్ని పరిశీలించి ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. సమాజంలో